రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ 2026 మ్యాచ్లు బెంగళూరులోనే మారకుండా కొనసాగాలనే కోసమే ఒక పెద్ద ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గత ఏడాది చివర్లో జరిగిన చిన్నస్వామి స్టేడియం సముదాయం స్టాంపీడ్ దుర్ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలన్న తలపెట్టింది. ఏం ప్రతిపాదించారు? 1. ఆర్సీబీ సెక్యూరిటీ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ మెరుగుపరచటానికి 300 నుండి 350 వరకు ఏఐ సహాయుగా ఉన్న సెక్యూరిటీ కెమెరాలు చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదించింది. 1. ఈ కెమెరాలు కృత్రిమ మేధస్సుతో పనిచేయడం వల్ల అభిమానుల చెదవపు తరంగాలు క్రౌడ్ మూమెంట్ని నిజ సమయంలో ట్రాక్ చేయగలవు. 1. ఎంట్రీ ఎగ్జిట్ క్యూలు అనధికార ప్రవేశాల్ని గుర్తించగలవు. 1. ప్రమాదకర పరిస్థితులు ముందుగానే సిగ్నల్ ఇవ్వగలవు. 1. పోలీసు సెక్యూరిటీ అధికారులకు అత్యవసర చర్యలకు వేగంగా స్పందించే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తం 4.5 కోట్లు అంటే 4.50 కోట్ల ఖర్చును ఆర్సీబీ మొత్తం ట్రైపే చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఇది అవసరం? 2025 జూన్ 4న జరిగిందే కెటస్ట్రోఫిక్ స్టాంపీడ్. అభిమానుల భారీ జనసేన కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంపై కఠినమైన సురక్షత సంబంధిత ప్రశ్నలు ఎత్తబడ్డాయి. కొంతకాలం క్రికెట్ మ్యాచులు ఇక్కడ నిర్వహించబడలేదు లేదా అనుమతులు నిలిపివేయబడ్డాయి. బచావు చర్యలు లేకపోతే ఐపీఎల్ మ్యాచులు బెంగళూరు వెలుపలికి మార్చే రిస్క్ కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? 1. కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు ఐపీఎల్ 2026 మరియు ఇంటర్నేషనల్ మ్యాచులు చిన్నస్వామిలో నిర్వహించేందుకు ఐషూట్ ఆమోదమిచ్చింది. కానీ సురక్షత క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రమాణాలు అమలు చెయ్యాలి అని కండిషన్లతో. ఈ ఏఐ కెమెరాల అమరిక ఒక ప్రధాన షరతుగా భావించబడుతోంది. అయినప్పటికీ ఫైనల్ డెసిషన్ పూర్తిస్థాయిలో ఖాయం చేయలేదనే అంశం కూడా ఉంది.